ఫస్ట్ ఎక్సర్సైజ్లో సెకండ్ బిట్లో సెకండ్ వన్. సో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. సో సెకండ్ బిట్లో సెకండ్ వన్లో ఫస్ట్ వన్ 1 మైనస్ ఎక్స్ రూట్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ రూట్ ఎక్స్. ఇది యూ బై వి హోల్ డాష్ ప్రాసెస్లో చేద్దాము. వి యూ డాష్ మైనస్ యూవి డాష్ బై వి స్క్వేర్ అనేది మనకు. సో ఇక్కడ y తీసేసుకుంటున్నా, y ఈక్వల్ టు 1 మైనస్ ఇక్కడ ఎక్స్ రూట్ ఎక్స్ నేను రాస్తాను అంటే ఎక్స్ పవర్ ఆఫ్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 1/2 బై 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 1/2. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 1/2 ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ 1 ప్లస్ 1/2 ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ 3/2 అవుతుంది. అంటే y now derivative with respect to x, so dy by dx equal to, so d by dx of 1 minus x power of ఇక్కడ ఏం రాస్తున్నా 3/2 by 1 plus x power of 3/2. సో ఇది మనకు u by v ప్రాసెస్ లో ఫస్ట్ ది u కింద v కాబట్టి సో నౌ dy by dx equal to ఇక్కడ v ఉంది, v అంటే డినామినేటర్ కాబట్టి 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 3/2 ఇంటూ dy by dx ఆఫ్ డినామినేటర్ న్యూమరేటర్ 1 మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 3/2. అదే విధంగా మైనస్, సో ఇప్పుడు న్యూమరేటర్ రాస్తున్నా, సో 1 మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 3/2 ఇంటూ dy by dx ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 3/2. సో బై ఇది v స్క్వేర్ అంటే 1 ప్లస్ ఎక్స్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయినా రాసుకోవచ్చు, లేదా ఎక్స్ పవర్ ఆఫ్ 3/2 అయినా రాసుకోవచ్చు. నౌ సో dy by dx ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 3/2 ఇంటూ dy by dx ఆఫ్ 1 అంటే 0, dy by dx ఆఫ్ మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 3/2 అంటే మైనస్ 3/2 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 3/2లో నుంచి ఇక్కడ 3/2 ప్లస్ చేసినాం, మైనస్ చేయాలంటే 3/2 మైనస్ 1 ఈక్వల్ టు సో 1/2 అవుతుంది. అంటే డిఫరెన్షియేషన్ కాబట్టి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి, సో 1/2 ఇది అయిపోయింది. తర్వాత మైనస్ 1 మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 3/2 ఇంటూ ఇది కూడా సేమ్ 3/2 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 1/2 అవుతుంది బై, సో ఇక్కడ v స్క్వేర్ అంటే 1 ప్లస్ ఎక్స్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో dy by dx ఈక్వల్ టు 1 plus x power of 3/2 minus 3/2 into x power of 1/2 minus of 1 minus x power of 3/2 into 3/2 x power of 1/2. సో ఇప్పుడు ఇంటూ చేసేస్తున్నా, సో dy by dx equal to minus 3/2 into x power of 1/2 అంటే minus 3/2 into x power of 1/2 అంటే root x right. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో 3/2 into x power of 1/2 into ఇక్కడ x పవర్ ఆఫ్ 3/2. తర్వాత మైనస్ 3/2 ఇంటూ x పవర్ ఆఫ్ 1/2, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 3/2 ఇంటూ x పవర్ ఆఫ్ 3/2 x పవర్ ఆఫ్ 1/2 రెండు వస్తాయి బై v స్క్వేర్. v స్క్వేర్ అంటే మనకి ఏముంది 1 ప్లస్ ఎక్స్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్, 1 ప్లస్ ఎక్స్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ dy by dx equal to minus 3/2 root x minus 3/2 x power of 1/2 x power of 3/2 minus 3/2 x power of 1/2 plus 3/2 x power of 3/2 1/2 అంటే ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది, క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఇది మైనస్ 3/2 కాబట్టి సో dy by dx ఈక్వల్ టు, సో మైనస్ 3/2 కామన్ తీస్తున్నా, ఇందులో మైనస్ 3/2 ఇక్కడ మైనస్ 3/2 కామన్ తీస్తే రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్, సో బై a1 ప్లస్ ఎక్స్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు సో dy by dx ఈక్వల్ టు రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ అంటే 2 రూట్ ఎక్స్, 2 క్యాన్సిల్, సో మైనస్ 3 రూట్ ఎక్స్ అంటే 2 రూట్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇంతటితో ఈ ప్రాబ్లం మనకు కంప్లీట్ అయింది. y ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ n ఇంటూ n పవర్ ఆఫ్ x ఇంటూ లాగ్ nx అనేది మనకు ప్రాబ్లం. ఇందులో ఒక్కొక్కసారి చేసిన dy by dx ఆఫ్ x పవర్ ఆఫ్ n, n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1 డిఫరెన్షియేషన్, dy by dx ఆఫ్ n పవర్ ఆఫ్ x అంటే n పవర్ ఆఫ్ x ఇంటూ లాగ్ n, dy by dx ఆఫ్ లాగ్ nx అంటే 1/nx ఇంటూ n, n క్యాన్సిల్ అయితే 1/x. సో dy by dx ఈక్వల్ టు dy by dx ఆఫ్ x పవర్ ఆఫ్ n, n పవర్ ఆఫ్ x log nx. ఇది u ఇంటూ v ఇంటూ w ప్రాసెస్ లో ఉంది.
సో మూడిట్లో ఒక్కొక్క దాన్ని కాన్స్టెంట్ ఒకదాన్ని డెరివేటివ్ చేసి రిమైనింగ్ 2 కాన్స్టెంట్గా పెట్టాలి. సో dy by dx equal to n power of x log nx dy by dx of x power of n plus x power of n log nx into dy by dx of n power of x plus x power of n into n power of x into dy by dx of log nx. So dy by dx equal to n power of x అలాగే ఉంది n power of x log nx x power of n కి n into x power of n minus 1 plus x power of n into log nx dy by dx అంటే n power of x into log n. సో అదే విధంగా x power of n power of x into d by dx of log nx అంటే 1 by x అవుతుంది. సో ఇక్కడ n into x power of n minus 1 n power of x plus 1 log nx plus x power of n into n power of x log n into log nx plus x power of n minus 1 into n power of x అవుతుంది. ఇంకా కంటిన్యూగా ఉంది చూడండి. ఇందులో నుంచి మనం x power of n minus 1 కామన్ తీద్దాం. x power of n minus 1 into n power of x కామన్ తీస్తే ఇందులో n power of 1 ఉంది అంటే n log nx ప్లస్ ఇందులో x power of n minus 1 n power of x అంటే n minus 1 కాబట్టి ఒక x రాస్తున్నా n power of x ఓకే log n into log nx ప్లస్ x power of n minus 1 n power of x కాబట్టి ప్లస్ 1. సో ఇంతటితో ఇది మనకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ వన్ y equal to a x power of 2n log x plus b x power of n e power of minus x. మనకి డిఫరెన్షియేషన్ సంబంధించిన మీకు ఫార్ములాస్ వస్తే ఈజీగా చేయడం వస్తుంది, లేకుంటే మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది. సో నౌ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x. సో ముందు ప్రాబ్లంలో మనము dy by dx ఈక్వల్ టు ఒక్కొక్క దానికి a ఇంటూ d by dx ఆఫ్ x పవర్ ఆఫ్ 2n ఇంటూ log x తర్వాత ప్లస్ సో b ఇంటూ సో d by dx ఆఫ్ x పవర్ ఆఫ్ n e పవర్ ఆఫ్ మైనస్ x. ఇది u ఇంటూ v ప్రాసెస్లో చేయాలి. ఇది u ఇది v, ఇది uv ఇది v. సో ఆల్రెడీ uv ప్రాసెస్లో మనం చెప్పుకున్నాం కాబట్టి సో dy by dx ఈక్వల్ టు a ఇంటూ u ఇంటూ v ప్రాసెస్లో ఫస్ట్ x పవర్ ఆఫ్ 2n కాన్స్టెంట్గా పెట్టి సో d by dx ఆఫ్ log x. సో ఇక్కడ log x అనే దాన్ని చేస్తున్నా ప్లస్ ఇప్పుడు log x కాన్స్టెంట్గా పెట్టి సో d by dx ఆఫ్ x పవర్ ఆఫ్ 2n కు చేయాలి. ఇది అయిపోయింది. తర్వాత ప్లస్ సో b ఇంటూ x పవర్ ఆఫ్ n కాన్స్టెంట్గా పెట్టి d by dx ఆఫ్ e పవర్ ఆఫ్ మైనస్ x ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ x కాన్స్టెంట్గా పెట్టి సో d by dx ఆఫ్ x పవర్ ఆఫ్ n. ఇవి ఒక్కొక్కసారి చేయాలి చూడండి. సో ఇలా మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తే మనకు 2 మార్క్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇవి ఒక్కసారి ఇలాంటివి చేయాలి. x పవర్ ఆఫ్ 2n d by dx ఆఫ్ log x అంటే 1 by x ప్లస్ ఏ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి అలాగే పెట్టేస్తున్నా log x ఇంటూ x పవర్ ఆఫ్ 2n అంటే 2n ఇంటూ x పవర్ ఆఫ్ 2n మైనస్ 1 అందులో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇది మనకు అయిపోతుంది. తర్వాత ప్లస్ b x పవర్ ఆఫ్ n e పవర్ ఆఫ్ మైనస్ x కి e పవర్ ఆఫ్ మైనస్ x మళ్ళీ మైనస్ x కి 1 కాబట్టి మైనస్ 1 అనేది రాస్తున్నాము ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ x ఇంటూ n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1. సో ఇక్కడ మనం ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి సో dy by dx ఈక్వల్ టు ఈ x పవర్ ఆఫ్ a పైన ఈ x పవర్ ఆఫ్ మైనస్ 1 కింద 1 వస్తుంది, న్యూమరేటర్కి వస్తే మైనస్ వస్తుంది కాబట్టి ఇందులో నుంచి x పవర్ ఆఫ్ 2n మైనస్ 1 కామన్ తీస్తే ఏమొస్తుందో చూసుకోవాలి. a ఇంటూ x పవర్ ఆఫ్ 2n మైనస్ 1 కామన్ తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది. ఇక్కడ x పవర్ ఆఫ్ 2n మైనస్ 1 a ఆల్రెడీ వచ్చింది కాబట్టి 2n ఇంటూ log x ఇది మనకు మిగులుతుంది ప్లస్ ఇక్కడ e పవర్ ఆఫ్ మైనస్ x పవర్ ఆఫ్ n కామన్ తీస్తే ప్లస్ b e పవర్ ఆఫ్ మైనస్ x పవర్ ఆఫ్ n కామన్ తీస్తే ఇందులో నుంచి మైనస్ 1 మిగులుతుంది, ఇందులో నుంచి n మిగులుతుంది. సో n మైనస్ 1 చూడండి e పవర్ ఆఫ్ మైనస్ x వచ్చేసింది, e పవర్ ఆఫ్ మైనస్ x పవర్ ఆఫ్ n వచ్చేసింది. x పవర్ ఆఫ్ n అంటే మైనస్ 1 కాబట్టి 1 by x రాయాలి. 1 by x రాస్తే x పవర్ ఆఫ్ మైనస్ 1 అవుతుంది. సో 1 by x. సో dy by dx ఈక్వల్ టు a ఇంటూ x పవర్ ఆఫ్ 2n మైనస్ 1 ఇందులో నుంచి 2n మైనస్ 1 కామన్ తీస్తున్నా 1 ప్లస్ log x 2n n ఇంటూ x పవర్ ఆఫ్ 2n మైనస్ 1 ఆల్రెడీ కామన్ తీసుకున్నాం కాబట్టి
2n log x ప్లస్ ఇందులో నుంచి b e పవర్ ఆఫ్ మైనస్ x x పవర్ ఆఫ్ n కామన్ తీస్తే ఇక్కడ -1 మిగులుతుంది. సో ఇది -1 ఇలాగే రాసేసుకోవాలి మనము. సో -1 e పవర్ ఆఫ్ మైనస్ x x పవర్ ఆఫ్ n -1 ఉంది కాబట్టి x పవర్ ఆఫ్ -1. సో -1 ప్లస్ n బై x -1 ప్లస్ n బై x వస్తుంది. ఇది ఇంతటితో మనకి ఇది కంప్లీట్ అయినట్లు. y ఈక్వల్ టు 1 బై x మైనస్ x హోల్ క్యూబ్ e పవర్ ఆఫ్ x. ఇది కూడా u ఇంటూ v ప్రాసెస్ లో ఉంది. అయితే 1 బై x మైనస్ x హోల్ క్యూబ్ e పవర్ ఆఫ్ x లో 1 బై x మైనస్ x హోల్ క్యూబ్ ఒకసారి డిఫరెన్షియేట్ చేద్దాం. e పవర్ ఆఫ్ x కి ఒకసారి డిఫరెన్షియేట్ చేసి అందులో అప్లై చేసేటప్పుడు ఏ విధంగా అప్లై చేద్దామో చూద్దాము. కాబట్టి ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. 1 బై x మైనస్ x హోల్ క్యూబ్ ఇంటూ e పవర్ ఆఫ్ x ఇది u ఇది v అవుతుంది. నెక్స్ట్ y ఈక్వల్ టు 1 బై x మైనస్ x హోల్ క్యూబ్ e పవర్ ఆఫ్ x లో 1 బై x మైనస్ x హోల్ క్యూబ్ ని డిఫరెన్షియేట్ చేస్తున్నా. d బై dx ఆఫ్ 1 బై x మైనస్ x హోల్ క్యూబ్ అంటే 3 ముందు రాస్తున్నా 1 బై x మైనస్ x హోల్ స్క్వేర్ ఉంటుంది. తర్వాత లోపల ఉన్న టర్మ్స్ చేయాలి కాబట్టి d బై dx ఆఫ్ 1 బై x మైనస్ d బై dx ఆఫ్ x. సో ఇక్కడ 3 ఇంటూ 1 బై x మైనస్ x హోల్ స్క్వేర్ d బై dx ఆఫ్ 1 బై x కి మైనస్ 1 బై x స్క్వేర్ అవుతుంది. x కి 1 కాబట్టి -1. ఇందులో నుంచి మైనస్ కామన్ తీస్తే -3 ఇంటూ 1 బై x మైనస్ x హోల్ స్క్వేర్ 1 బై x స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. అదే విధంగా d బై dx ఆఫ్ e పవర్ ఆఫ్ x అంటే e పవర్ ఆఫ్ x కాబట్టి ఇది మనకు uv హోల్ డాష్ ఈక్వల్ టు uv డాష్ ప్లస్ v u డాష్ ఫార్ములా యూజ్ చేద్దాము. సో dy బై dx ఈక్వల్ టు సో u అనేది 1 బై x మైనస్ x హోల్ క్యూబ్డ్ కాన్స్టెంట్ గా పెట్టి సో dy dx ఆఫ్ e పవర్ ఆఫ్ x తీయాలి ప్లస్ మళ్ళీ e పవర్ ఆఫ్ x కాన్స్టెంట్ గా పెట్టి dy dx ఆఫ్ 1 బై x మైనస్ x హోల్ క్యూబ్డ్ చేయాలి. సో dy బై dx ఈక్వల్ టు dy dx ఆఫ్ e పవర్ ఆఫ్ x అంటే e పవర్ ఆఫ్ x కాబట్టి e పవర్ ఆఫ్ x ఇంటూ 1 బై x మైనస్ x హోల్ క్యూబ్ ప్లస్ e పవర్ ఆఫ్ x అలాగే పెట్టి ఇక్కడ dy dx ఆఫ్ 1 బై x మైనస్ x హోల్ క్యూబ్ అంటే -3 వచ్చింది కాబట్టి -3 ఇంటూ 1 బై x మైనస్ x హోల్ స్క్వేర్ 1 బై x స్క్వేర్ ప్లస్ 1. సో ఇందులో ఏదైనా ఒకటి కామన్ తీయనికి వస్తే తీయండి, లేదంటే కంటిన్యూగా రాసేసుకోండి. ఇక్కడ -3 ఉంది. సో dy బై dx ఈక్వల్ టు ఇది ముందు రాసుకుందాం -3 e పవర్ ఆఫ్ x 1 బై x మైనస్ x హోల్ స్క్వేర్ 1 బై x స్క్వేర్ ప్లస్ 1 తర్వాత ప్లస్ e పవర్ ఆఫ్ x ఇంటూ 1 బై x మైనస్ x హోల్ క్యూబ్. సో ఇంతటితో ఈ బిట్ కంప్లీట్ అయినట్లు. నెక్స్ట్ ఏంటంటే మనకు కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి, అవి మనం డైరెక్ట్గా ఫార్ములాస్ నేర్చుకుంటాము. సపోజ్ ఏంటంటే dy by dx ఆఫ్ sin x అంటే cos x, dy by dx ఆఫ్ cos x అంటే మైనస్ sin x. సో dy by dx ఆఫ్ cos x మైనస్ sin x, dy by dx ఆఫ్ tan x secant square x, dy by dx ఆఫ్ secant x అంటే secant x tan x, dy by dx ఆఫ్ cosecant x అంటే మైనస్ cosecant x cot x. ఇవి ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములాస్ యూజ్ చేసేసినాము. అలా కాకుండా యూనివర్స్ లో ఉన్నప్పుడు ఎలా చేస్తాము అనేది ఒకటి నేను ప్రూఫ్ చేస్తా. y ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ x అనేది ఉంది. y ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ x. సో cos ఇన్వర్స్ ఆఫ్ x కి డిఫరెన్షియేషన్ ఎంత అని ఫార్ములాలో మనకు అడుగుతాడు. dy by dx ఆఫ్ cos ఇన్వర్స్ ఆఫ్ x, dy by dx ఆఫ్ sin ఇన్వర్స్ ఆఫ్ x, dy by dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x ప్రాసెస్ లో ఉంటుంది. అది ఎలా అనేది మనం చూద్దాం. y ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ x కాబట్టి ఇది cos ఇంత తీసుకొని వస్తే cos y ఈక్వల్ టు x, cos y ఈక్వల్ టు x. ఇప్పుడు డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x, దీన్ని డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే సో డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే cos కి ఏమవుతుందంటే cos కి డిఫరెన్షియేషన్ మైనస్ sin y, cos కి డిఫరెన్షియేషన్ మైనస్ sin y, y కి డిఫరెన్షియేషన్ dy బై dx ఈక్వల్ టు x కి డిఫరెన్షియేషన్ 1. ఇప్పుడు ఓన్లీ dy బై dx పెట్టి యువతలకి 1 బై మైనస్ sin y రాస్తాం. 1 బై మైనస్ sin y అంటే అదే విధంగా సో dy బై dx ఈక్వల్ టు మైనస్ 1 బై sin y. మనకు sin y కి సంబంధించి ఫార్ములా లేదు కాబట్టి సో ఇక్కడ sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇక్కడ x ఈక్వల్ టు cos y ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ sin స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ cos స్క్వేర్ థీటా అవుతుంది. ఇక్కడ గాన మనం sin థీటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ cos స్క్వేర్ థీటా. సో sin థీటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ ఇక్కడ cos y ఈక్వల్ టు x కాబట్టి
కాస్ వై ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి వైలో తీసుకున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు dy బై డిఎక్స్ ఈక్వల్ టు -1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ వై ఈక్వల్ టు -1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ వై అంటే ఎక్స్ కాబట్టి కాస్ స్క్వేర్ వై అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో dy బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అదే విధంగా dy బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉన్న దానికి ప్లస్ వస్తుంది. అదే విధంగా dy బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, dy బై డిఎక్స్ ఆఫ్ cot ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే -1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అట్లా మనం ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అదే విధంగా sin hy y ఈక్వల్ టు sin hy, sin h కి మనకు ఫార్ములా ఏంటంటే h లో ఉన్నప్పుడు హైపర్బోలిక్ ఫంక్షన్ లో ఉన్నప్పుడు cos h స్క్వేర్ x మైనస్ sin h స్క్వేర్ y ఈక్వల్ టు 1, cos h స్క్వేర్ x మైనస్ sin h స్క్వేర్ y ఈక్వల్ టు cos h స్క్వేర్ x మైనస్ sin h స్క్వేర్ ఈక్వల్ టు 1 కాబట్టి అది చేయవచ్చు. లేదా e పవర్ ఆఫ్ x మైనస్ e పవర్ ఆఫ్ మైనస్ x బై 2 e పవర్ ఆఫ్ x ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ x బై 2 అనే ప్రాసెస్ లో కూడా నేర్చుకోవచ్చు. సో అది మనకు అంటే ఇప్పుడున్న సిలబస్ ప్రకారం మనం నేర్చుకోవాలి. ఓన్లీ ఫార్ములాస్ ఒకటి నేర్చుకుంటే చాలు. ప్రూఫ్ అనేది మనకు ప్రాబ్లమ్స్ లో వచ్చినప్పుడు ఏ విధంగా అనేది నేను ప్రూఫ్ చేస్తాను. రైట్, నెక్స్ట్ ఏంటంటే మనము 9A ఎక్సర్సైజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అలా అయిపోయినవి. 9Bకి సంబంధించి ఒక ఫార్ములా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసిన. సో అలా ఉన్న ఫార్ములాస్ ఒక్కసారి మీరు టెక్స్ట్ బుక్ లో చూస్తే మీకు క్లియర్ గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే 9Bకి సంబంధించింది ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. సో ఓన్లీ డెరివేటివ్ చేయాలి. సో ఇక్కడ ఈ ప్రాసెస్ ఉపయోగించాలి, ఇదాన్ని ఉపయోగించవచ్చు. సో అక్కడ మనకు సబ్స్టిట్యూటింగ్ అన్న కావచ్చు, లేదంటే వేరే అన్న కావచ్చు. సో సపోజ్ ఏంటంటే y ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్డ్ హోల్ స్క్వేర్. సో కాట్ యూనివర్స్ లో ఉంటుంది, సో పవర్ లో ఉంటుంది, హోల్ పవర్ లో ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే డిఫరెన్షియేషన్ ఎప్పుడైతే ఉంటుందో మనకు చాప్టర్ లో డిఫరెన్షియేషన్ సంబంధించి ఎప్పుడైతే ఉంటుందో, సో ఎక్స్పోనెంట్ లో అంటే పైన సపోజ్ ఇలా ఉంది చూడండి. సో ఎక్స్ పవర్ ఆఫ్ n హోల్ స్క్వేర్ అనేది మనం డెరివేటివ్ చేయాలంటే ఫస్ట్ తీసుకొని ఏం చేయాలా, ముందు రాయాలి. సో మళ్ళీ ఏముందో అదే రాసి దాంట్లో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 2 into x పవర్ ఆఫ్ n 2 minus 1. సో ఇప్పుడు పవర్ కి అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, n కి చేయాలి. సో n into x పవర్ ఆఫ్ n minus 1. సో ఈ పవర్ కూడా అయిపోయింది. ఇప్పుడు బేస్ కి చేయాలి. బేస్ కి సో d by dx ఆఫ్ x పవర్ ఆఫ్ x అంటే సో dx క్యాన్సిల్ కాబట్టి ఒకటి. సో ఇలా మనము ఈ డిఫరెన్షియేషన్ సంబంధించి ఎప్పుడైతే వస్తున్నావో మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పోనెంట్ ఏముందో లేదో చూసుకోవాలి. ఆ ఎక్స్పోనెంట్ నుంచి ఎక్స్పోనెంట్ ముందుకు తీసుకొని వచ్చి అందులో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. తర్వాత దాని కింద ఉన్న ఎక్స్పోనెంట్ ఉందా లేదంటే బేస్ ఉందా, ఆ బేస్ కి చేయాలి. బేస్ కి చేసిన తర్వాత x అనేది వస్తుంది. dy by dx ఆఫ్ x అంటే ఒకటి, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే మనకు ఈ టాపిక్స్ లో డిఫరెన్షియేషన్ లో సో ఏదైనా వాల్యూ డిక్రీజ్ కావాలి, ఎక్స్పోనెంట్ లో డిక్రీజ్ కావాలి. సపోజ్ మీరు అనుకోవచ్చు కాట్ ఇన్వర్స్ ఆఫ్ x ఉంది కదా అని. సో కాట్ ఇన్వర్స్ వేరు, హోల్ ఉండేది వేరు. సో కాట్ ఇన్వర్స్ కి అందుకే మీకు ఫార్ములా బేస్ లో చెప్పేసిన కాబట్టి ఒక్కసారి ఫార్ములాస్ నేర్చుకోండి. అది నేర్చుకుంటే నెక్స్ట్ వీడియోలో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మీరు మైనస్ ప్లస్ ఏమైనా మిస్టేక్ అవుతున్నాయా లేదా అనేది మీరు అబ్జర్వేషన్ ఉంటేనే క్లారిఫై అవుతుంది. సో ఇది మనకు ఇది అంటే ఫస్ట్ 9A ఎక్సర్సైజ్ సంబంధించింది. 9B ఎక్సర్సైజ్ సంబంధించి రావాలంటే నెక్స్ట్ మీరు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకుంటే మీకు అప్డేట్లో వచ్చేస్తాయి.